డియోడిన్ అల్సర్లో నొప్పి వచ్చినప్పుడు మనం ఆహారం తీసుకోగలి ఎందుకు తగ్గిద్దో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గ్యాస్ అనేది టయానికి తినకపోతే కొద్దిగా పచ్చల కారం ఎక్కువ తీసుకోవటం వల్ల గ్యాస్ రావడం అనేది మనం ఇదివరకే తెలుసుకున్నాం. కాబట్టి గ్యాస్లో 3 రకాలు ఉంటాయని మనం ఇదివరకే తెలుసుకున్నాం. గ్యాస్లో 3 రకాలు ఏంది? ఈసోఫేగస్ అల్సరు, డియోడిన్ అల్సరు, గ్యాస్ట్రైటిస్ 3 రకాలు ఉంటాయని ఇదివరకే మనం తెలుసుకున్నాం. టయానికి తినకపోతే వచ్చిద్దని ఇదివరకే మనం ఈ గ్యాస్ గురించి తెలుసుకున్నాం. అయితే డియోడిన్ అల్సర్లో అన్నం తినగలే నొప్పి తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, డియోడిన్ అల్సర్లో మనకి డియోడిన్ అనేది మనకి ఒక పేగుని ఆ జీర్ణ వ్యవస్థని మూకస్ పొరతో దేవుడు అతకబడింది. అంటే మూకస్ అనే లేయర్ మూకస్ పొరతో అతకబడింది. అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం చాలా ఘాటైంది, సూర్యగోళం లాగా అగ్నిగోళం లాగా ఉంటుందని చెప్పావు. కాబట్టి మరి ఆ జీర్ణ వ్యవస్థ ఆ పేగులు మాడిపోవా అనేది మనకి డౌట్. అయితే భగవంతుడు ఏం చేశాడంటే ఆ మోకస్ పొరతో ఆ పేగులని కప్పాడు. అందువల్ల ఆ మోకస్ పొర వల్ల మనకు పేగులు అనేది దెబ్బతినకుండా హైడ్రోజన్ కోరిక్ ఆమ్లం వల్ల మనకు ఆ మోకస్ పొరలు ఉండటం వల్ల ఆ పేగు అనేది దెబ్బతినకుండా మనకి ఉంటుంది. ఏంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరి ఘాటైంది, అగ్నిగోళం లాగా ఉంటుంది అనుకున్నాం. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? ఆ నరాల లోపల మూకస్ పొరతో అమర్చాడు. అందువల్ల ఈ హైడ్రోజన్ క్లోరిక్ ఆమ్లం వల్ల యాసిడ్ ఘాటుకి ఆ సిస్టమ్ దెబ్బతినకుండా భగవంతుడు ఆ మూకస్ పొరను అమర్చాడు. అందువల్ల పేగులు దెబ్బతినవు. అయితే మన గోడకి ప్లాస్టింగ్ చేస్తారు. గోడ ఉంది కదా, ఇటుకరాయి గోడ, ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇటుకరాయి భద్రంగా ఉంటుంది. ఆ ఇటుకరాయికి ప్లాస్టింగ్ పోయిందనుకో, గోడకి ప్లాస్టింగ్ పోయిందనుకో ఏమవుతుంది? గోడ దెబ్బతినిపోయింది. అట్టనే మన పేగుకి ఆ మోకస్ పొరను అమర్చాడు. కాబట్టి ఆ మోకస్ పొర పోయిందనుకో మరి పేగు బెజ్జం పట్టడం, లేకపోతే పేగు పూయటమో, లేకపోతే పేగు పుండు పట్టడం జరిగింది. అప్పుడు మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు బాగా నొప్పి వచ్చింది. ఆహారం తీసుకుంటే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఈ డియోడిన్ భాగంలో రసాయనికల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు, యాసిడ్లు తాకిడి అధికంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం ఆహారం లేనప్పుడు ఆ రసాయనాల యాసిడ్లు ఒత్తిడికి మనకి అదంతా కూడా కాలుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి మంట వస్తుంది. అప్పుడు మనం ఆహారం తీసుకోగలే ఆ డియోడిన్ అనేది మరి ఆహారం వైపుకి ఆ రసాయనాలు, యాసిడ్ దృష్టి ఆహారం వైపుకి